సార్ మీరంతా 33% పెట్టారు, మెరిట్లో ఎక్కువ వస్తారు, రెండు కలిపితే 60% ఆడబిడ్డలే వస్తారు, మేము 40% కుదించిపోతున్నాం, ఏమంటారంటే నేను మాట చెప్పాను. అయ్యా ఇన్ని రోజులు మీరు బాగా చదువుకున్నారు, మీరే పెత్తనం చేశారు, కొన్ని రోజులు మా హవా ఆడబిడ్డలకు వదిలిపెడదాం, ఆడబిడ్డలు చేయగలుగుతారని చెప్పి 33% ఉద్యోగాల్లో 33% కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు పెట్టానా లేదా? అది పెడితే ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఒకప్పుడు వరకట్నం ఉండేది, ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు పెద్ద సమస్య, ఎంత డబ్బులు ఇవ్వాలో తెలియదు. ఈ రోజు నేను చెప్తున్నా, నేను ఒక్క నిర్ణయం తీసుకుంటే రివర్స్ కట్నం వచ్చింది. మా ఆడబిడ్డలు మగ బిడ్డల దగ్గర డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు మీ తల్లిదండ్రులు. అవునా కాదా ఒక్కసారి గుర్తు చేసుకోండి. అవునంటే చేతుల పైకెత్తండి. ఈరోజు ఐటీలు నేను చూస్తే కొన్ని దిక్కలు నేను మాట్లాడుతున్నా, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే ఒక మాట అడుగుతున్నా. భార్య భర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ వస్తారు, ఏమయ్యా నీకెంత జీతం వస్తుందంటే అతను 50,000 వస్తుందంటాడు. ఏమమ్మా నీకెంత వస్తుందంటే నాకు 75,000 వస్తుంది సార్ అంటారు. అంటే మగవాళ్ళ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివితేటలు నా ఆడబిడ్డలకు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే ఇంకొక పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కష్టాలు చూశారు. వంట చేయాలంటే పెద్ద సమస్య. ఆ రోజు వంట చేస్తే వంటింట్లోకి బయట వస్తే ఎక్కడ చూసినా చెమట వచ్చి కళ్ళలో నీళ్లు వచ్చి కడుపులోకి ఈ యొక్క పొగబోయి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటివి. నేను ఒకటే మా తల్లిని చూశా, ఆ స్ఫూర్తిని గుర్తుపెట్టుకున్నా. నా తల్లి మారిగా నా ఆడబిడ్డలు కష్టపడకూడదని ఇప్పుడుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో దీపం పెట్టి మీ అందరికీ వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన మరుగుదొడ్డు ఉండేది కాదు. మరుగుదొడ్డు లేకుండా తెల్లవారుతో 6 గంటల లోపల మగవాళ్లు లేసే లోపల రోడ్డు పక్కనో పొలాల పక్కనో మీరంతా మరుగుదొడ్డికి పోయేవారు. అది చూసిన తర్వాత బాధపడి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని మీ అందరికీ ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలకు అవసరమైన ప్రతి ఒక్కటి నేను శ్రద్ధ పెట్టాను. కడాన పిల్లలుంటే వాళ్ళకందరికి కూడా ఏవైతే ఆధునీకరణలో ఏమేమి వస్తుంటాయో, కాస్మాటిక్స్ అయితే కాలేజీలో పోయినప్పుడు మగ పిల్లల కంటే 4 రెట్లు ఆడబిడ్డలకి ఫండ్ ఇచ్చి వాళ్ళ కాపాడావంటే అది నా ప్రత్యేకమైన శ్రద్ధ ఆడబిడ్డల మీద. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, సమాజంలో మగ ఆడ అని తేడా లేదు. ఇంకొక మాట చెప్పాలంటే మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, మా ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. అంటే ఎప్పుడైనా రైట్ హ్యాండ్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. అవునా కాదా? అందుకే మా ఆడబిడ్డలు నేను చూశాను. బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంది. కానీ ప్రతి ఒక్క ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మా ఆడబిడ్డలు. అవునా కాదా అని అడుగుతున్నా. ఒకప్పుడు మగవాళ్లు డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు మీ చేతనిస్తే మీరు బడ్జెట్ తయారు చేసేవారు. చదువుకి ఎంత ఖర్చు పెట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి, కరెంటుకి ఎంత ఖర్చు పెట్టాలి, అన్ని కూడా లెక్కేసి సరిపోతుందా, మిగల పెడతావా, అప్పు తేవాలనా అని ఆలోచించిన రోజులు. దానికి తోడుగా నేను 2 పాడావులు పట్టిస్తే 15,000కు ఒక 10,000 5,000 వస్తుందని దాన్ని కూడా ప్రోత్సహించారు. ఈ ఆదాయాన్ని ఇంత కలుపుకొని
మీ కుటుంబాన్ని మీరు గడపగలుగుతున్నారు. అందుకే నాకు అన్ని ఆలోచనలు ఉన్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా రేపు జరిగే ఎన్నికల్లో మా ఆడబిడ్డలు మొత్తం లెక్కేసుకుంటారు. ఇంట్లో అందరిని కూర్చోబెట్టి లెక్కలు చెప్తారు. తెలుగుదేశం మంచిదైతే తెలుగుదేశానికి వేస్తారు. నాకు ఒక నమ్మకం ఉంది. ఆడబిడ్డలకి పుట్టిల్లో తెలుగు